నూతన షెడ్యూల్ తెచ్చుకోవటం. అందుకనే ప్రైవేట్ బస్సులు ఎట్టొచ్చినాయి, ఏపీఎస్సీ ఆర్టీసీ ఉండగా ప్రైవేట్ బస్సులు ఎట్టొచ్చినాయి, బాగా రద్దీ ఉండే రూట్లన్నీ ప్రైవేట్ వాళ్ళ కాడ ఉంటాయి. ఆ రూట్లో పోటీ పెడతారు, ఎవరికి, ఆర్టీసీకి ప్రైవేట్ వాడికి. రూరల్ ఏరియాలు ఎందుకు తిరగవు ప్రైవేట్ ట్రావెల్స్? ఆడ చెప్ప మనం కరెక్టేగా మరి. అది పిల్లలు పాసులు వస్తాయి, ఏది రాయితీ పాసులు. సింపుల్ చెప్తాను నీకు, రాయితీ పాసులు ఎక్కడ? ఆర్టీసీ బస్సులోని. అంటే ప్రైవేట్ వాడు ఎక్కించుకోడా? ఆ రాయితీ డబ్బులు కూడా ఏ నెలకి ఈ ఆర్టీసీకి. ఏపీఎస్సీ ఆర్టీసీ స్కూల్ బస్సు పాసులు ఉంటాయి బ్రదరు, ఆ పాస్ డబ్బులు ఏ నెలకి ఇవ్వాలిగా. అవును. అసలు ఏపీఎస్సీ ఆర్టీసీ కొనారలు పోవటానికి కారణం ఇది. ఇట్లా కొన్ని, అన్నీ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో మనకి ట్రావెల్స్ ఉన్నప్పుడు, మనకి గవర్నమెంట్ సెక్టార్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నప్పుడు నువ్వు ప్రైవేట్ ఎందుకే ఇంట్రడ్యూస్ చేసినావు? ఎవడికి నచ్చిన దాంట్లో వాడు పోతాడు అనుకుంటుండు. సరే మంచిది, ఇంట్రడ్యూస్ చేసినావు, అన్ని రూట్లకు ఎందుకు పోవు? అంటే లాస్లు వచ్చే రూట్లు ఏమో ఆర్టీసీ తిప్పాలనా, డబ్బులు వచ్చే? ఇట్లా అన్ని రంగాలు ఒకటా రెండా నేను చెప్పగలను. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాట భారతం, మహాభారతం అంతా ఉంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడు చేసినటువంటి మొత్తం రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి మనం వసూలు చేయాల్సిన బాధ్యత ఏంటంటే విజిలెన్స్ ఉంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, అట్లాగే స్టేట్ విజిలెన్స్ ఉంటుంది, తర్వాత ఏసీబీ ఉంటుంది, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంటుంది. తర్వాత వీటన్నిటి మీద ప్రతి శాఖల మీద ముందు ఎంక్వైరీ రేపింది. ఎవడెవడు తప్పు చేసాడు, ఎవడెవడు దోచేసాడు. టెండర్ లేకుండా ఇటీమైంది. ఇదేం ఫిలాసఫీ అంటే 15 కోట్లు 20 కోట్లు బొమ్మలు తీయటానికి అవుతుంటారు కదా. ఎందుకు అవుతారు బాయ్? మీ సచివాలయాల్లో పిల్లోళ్ళు ఉండరు చూసావా, 10 మంది ఉద్యోగస్తుల, వాడికి ఒక గ్రైండింగ్ మిషన్ కొనిచ్చి, గ్రైండింగ్ మిషన్ టోటల్ గ్రైండింగ్ వీలేసి రోజు 10 రాళ్ళు గోకేరెడ్డి గోకేయడ. గ్రైండింగ్ వీల్ ఎంత అవుద్ది? నాటరన్ గ్రైండింగ్ వీల్ ఎంత అవుద్ది? ఎంత అవుద్ది నాటరన్ గ్రైండింగ్ వీలు? ఎంత సార్? 75 రూపాయలు ఉంటుంది ఒక గ్రైండింగ్ వీలు. 75 రూపాయలు ఉంటుంది గ్రైండింగ్ వీలు. ఏం చేస్తుంటారు? ఉండే 10 మంది సచివాలయంలో ఎంప్లాయీసా? 10 మంది ఉర్రు కదా, ఖాళీగా పుణుకొని నిద్రపోతాను, రోజు 10 రాళ్ళు గోకేస్తారు. పోవా? అటు గోకితే పోవా? గ్రైండింగ్ వీలు పెట్టి పోతాయి కదా. ఎందుకు అవుతాయి? వాడికంటే పిచ్చోడు, మీరు కూడా పిచ్చోళ్ళేనా? ఆ ఒట్టోళ్ళకి ఇచ్చేది వాళ్ళు కొట్టరా? సుత్తి తీసుకొని, అమ్మ రాయికి ఎంత ఇస్తాం కొట్టేయండి అమ్మాయి అన్నీ అంటే చెరిపేసి ఆ మార్కు ఏదైతే ఉందో సర్వే మార్క్ అది వేసుకోవచ్చుగా. అట్లా మీరేంటంటే సమస్యను సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి, సమస్యలు పెట్టిపోయాడు. ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతాడా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మైండ్లో ఉండేదల్లా ఒక్కటే, రాధాకృష్ణ గారు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అరాచకం సృష్టించాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా ఆపాలా. అందువల్ల ఏదో ఒక అలజడి సృష్టిస్తాడు, ఏదో ఒక మూల సృష్టిస్తాడు. అటువల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆగిపోతాయి. ఇప్పుడు పరిపాలన చూసుకుంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారా? ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మైండ్లో ఉండేది నేను చెప్తుండా, వీళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు, వీళ్ళని ఇంకా జైల్లో వేయలేదు అని అనుకుంటున్నాడు. పెద్ద ఆయన ఆలోచన ఏంటంటే ఒకవైపు ఎంక్వైరీ నడిపిస్తున్నాడు, ఇంటర్నల్ ఎంక్వైరీ పెట్టించారు, అది నడుస్తూ ఉంది. తర్వాత కాగ్ కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ చేత ఆడిట్ చేపిస్తుండు, అది ఒకవైపు నడుస్తుంది. అన్నీ నడుస్తూ ఉన్నప్పుడు చట్టబద్ధంగా పోతే వీళ్ళందరూ దొరకతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవన్నీ ఆపేయాల జరగకుండా, అందుకు ఈ చిందులు దొక్కుతుండేది ఆయన. కార్యకర్తలు ఏమాత్రం మమ్మల్ని 5 ఏళ్ళు హింస పెట్టిండు కదా, మీరు ఇంకా ఎందుకు వీళ్ళందరినీ జైల్లో వేయండి, బెయిల్ లేకుండా, అది ఆవేశంతో నిర్ణయాలు తీసుకునే కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, సూపర్ 6 పథకాలకు డబ్బులు కావాలా, వాటిని ఇప్పటికి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సూపర్ 6 పథకాలు ఇంకెప్పుడు ఇస్తారంటే ఇప్పుడు 75% అటెండెన్స్ పిల్లోడుకుంటే ఇస్తారు, జనవరిలో ఇస్తారు, తల్లికి వందనం. నేను చెప్తాను కదా, ఏం అవసరం ఇప్పుడు ఇవ్వాల్సింది ఊరికే చెప్పనా, రైతులకి ఇవ్వాల. పంటలు అన్నదాత సుఖీభావ పథకం అని రైతుకి ఇవ్వాల. 2 దఫాలు గీయండి రైతుకి. 20,000 ప్రామిస్ చేశారు బాబు గారు, ఒక 10,000 ఇండి. కేంద్ర ప్రభుత్వం ఎట్టా 6,000 ఇస్తుంది, ఇంకొక 14,000 యాడ్ అవుతాయి. కాబట్టి ఆల్రెడీ 2,000 వేసేసింది కేంద్ర ప్రభుత్వం రైతులందరికి అకౌంట్లో. మీరేం చేయాలా? మీరు ఇప్పుడు 10,000 రూపాయలు వాళ్ళకి పోవాలంటే ఇంకో 8,000 మీరేంటి ఇప్పుడు, లేకపోతే 7,000 వేయండి. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం 2,000 వేస్తుంది, అప్పుడు మళ్ళీ ఇంకొంత వేయండి. 3 భాగాలు చేసుకోండి. వాళ్ళు 6,000 పోగా రిమైనింగ్ 14ని 3 భాగాలు చేసుకోండి.
3 5 15, ఒక 5,000 యాడ్ చేసేయండి, అయిపోద్ది. రైతులకు అవసరం ఇప్పుడు పెట్టుబడి సాయం కింద ఖచ్చితంగా ఆ పథకాన్ని తొందరగా పట్టాలు ఎక్కియాల. ఇప్పుడు డబ్బులు లేకుండా, రాష్ట్రానికి ఆదాయం లేకుండా ఇవన్నీ ఇవ్వాలంటే స్లోగా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల పథకం ఉంది, 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తా ఉంటారు, దసరాకల్లా పట్టాలు ఎక్కిస్తాడు దాన్ని. వచ్చి 45 రోజులు కాల ప్రభుత్వం, అప్పుడే పైన పడితే ఆడించి వస్తే. ఆల్రెడీ పింఛన్ 4,000 చేసిండు కదా మన నాయకుడు. ముక్కి 2,000ని 3,000 చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 5 సంవత్సరాలు పట్టి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఉచిత ఇది ఉంది, బస్సు పథకం. రేపు ఆగస్టు 15 ఏదో లాంచ్ చేస్తానంటున్నారు. తొందర ఎందుకు పడుతున్నారు? అందువల్ల కొత్త టైం ఏంటి, ఒక 12 నెలలు చూడండి. 12 నెలల తర్వాత మాట్లాడాల్సిన మాట తొందరపడి ఒక కోయిల ముందే కూర్చింది అని 45 రోజులకి అన్నీ అయిపోతాయా? మీరు చేయండి రా భయ. 45 రోజులకి అప్పులు చేసి మనం ఎవడేం చేస్తాడు, సంపద సృష్టించి చేయండి. అందువల్ల ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడేది దానికి వస్తాను సార్. ఆయన మాట్లాడుతూ అంటాడు, సాధారణ బడ్జెట్ పెట్టే దమ్ము లేదు ప్రభుత్వానికి అని మాట్లాడాడు. దాంతో పాటు ఆయన చెప్పారు, తల్లికి అమ్మకు వందనం అంటున్నారు కదా, దీంట్లో లెక్క అంటే లోకేష్ గారు ఏదైతే అసెంబ్లీలో చెప్పిన మాటలకి దీంట్లో లెక్కేసుకోవడానికి ఏముంది, ఇచ్చేయచ్చు కదా 40,48. అవును, నేను అంటుండా కదా, నీ అంటే తింకరోళం కాదు కదా, నీలాగా బడికి పోయి చదువుకోలేని వాళ్ళం కాలేదు కదా, నీలాగా దేశ సంపదలు లూటీ చేసిన వాళ్ళం కాదు కదా, దొంగోడికి తెలివితేటలు ఎక్కువని. నేననే పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకో రాధాకృష్ణ గారు, ఎప్పుడు ఇవ్వాలా 75% అటెండెన్స్ ఉండాలి పిల్లోడికి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. 75% అటెండెన్స్ ఎప్పుడు వస్తుంది? జూన్ లో స్కూల్ మొదలు పెట్టారు, జనవరిలో ఇస్తారు తల్లికి వందనం. ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎంత రెచ్చగొట్టినా జనవరిలో ఇస్తాం రాబాయ్ అని చెప్పమానండి. క్లియర్ గా చెప్పేయాలి ప్రభుత్వం. 75% పిల్లోడు అటెండెన్స్ ఉన్న ప్రతి బిడ్డకి మేము తల్లికి వందనం ఇస్తున్నాం. నోరు మూసుకుంటారో లేదు చూడండి. మనం చెప్పకపోవటం వల్ల వస్తున్నటువంటి నష్టాలు అన్నమాట. ఇవన్నీ మనం చెప్పకపోవటం వల్ల వచ్చే నష్టాలు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీ అన్నాడు, దసరాకు ఒకటి ఇండి, 3 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి ఇండి. దానికి ఎస్టిమేషన్ ఎంత అవుద్ది? చంద్రబాబు నాయుడు వరి నీకంటే తెలియలేదు, నేను చెప్తా ఈయన ఎందుకు ఆపిందో కూడా. కేంద్ర ప్రభుత్వం నుంచి 75 పథకాలు ఉంటాయి, రాష్ట్రానికి ఇంత గ్రాంట్ అలొకేషన్ అవుద్ది ప్రతి పథకంలో. ఆ 75 పథకాల పేర్లు చెప్పరా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినావు కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మగోడు అయితే చెప్పరా 75 పథకాల. 75 పథకాలు ఉంటాయి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్. నువ్వు మగాడు అయితే చెప్పా 75 పథకాల పేర్లు. ఆటి బడ్జెట్ ప్రవేశపెట్టి కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ప్రతి రాష్ట్రానికి ఇంత కేటాయిస్తారు. దాన్ని స్టేట్ బడ్జెట్ ని 2 కలుపుకొని బడ్జెట్ వదలాలా. అందుకు పెద్ద ఆయన ఆగుండేది చంద్రబాబు నాయుడు. పిచ్చోళ్ళు కాడ మనం ఇటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డిని. 75 పథకాలకి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎంత అలొకేషన్ చేస్తుంది, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఈ 2 కలుపుకొని అప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆపిండే తప్ప దమ్ము లేక కాదు. దొంగతనం చేసి బతికినోడికి నీకే అంతుంటే, ఇన్నేళ్ళు 40 ఏళ్ళు రాజకీయంలో ఉండి 4వసారి ముఖ్యమంత్రి అయినా ఆయనకి లేవు తెలివిదా? ఇవాళ దేశంలో ప్రధానమంత్రి మోడీ తర్వాత 2వ ప్లేస్ లో ఉండేది చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారు, ఈయన అమిత్ షా గారు సెకండ్ పర్సన్ చంద్రబాబు నాయుడు. ఇలా ప్రధానమంత్రి తర్వాత ఇవాళ ప్రధానమంత్రిని డిసైడ్ చేసే చంద్రబాబు నాయుడు. అందువల్ల ఏంటంటే లాగి గుంజి పక్కన కూర్చొని పెట్టుకుంటున్న మోడీ గారు చంద్రబాబు నాయుడిని. అవునా కదా? అందువల్ల ఏంటంటే ఇవాళ దేశం భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం నువ్వు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఆయన పునర్నిర్మించాలనుకుంటున్నాడు. మనకి ఇప్పుడు డబ్బులు అవసరం, తగాదా పెట్టుకుందామా? మంచిగా ఉండి డబ్బులు తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా. కాబట్టి మనకి రైలు అడిగిన ప్రాజెక్టులన్నీ ఇస్తుండ్రు. ఎందుకు ఆవేశపడుతున్నావు నువ్వు? అంటే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తన్నుకోవాలనే వ్యూహం. ఆ వ్యూహం ఆల్రెడీ 2019లో పెట్టి సక్సెస్ అయిండు. నేను ఢిల్లీలో చెప్పిన బాబు గారికి, బాబు గారు వద్దు అంటే ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష, ఆ దీక్ష, ఈ దీక్ష వద్దు అంటే పెట్టుకున్నాడు. ఆడేంది ఈడు దూరటానికి, ఈడు పోయి దూరిండు. అలాగే జరిగింది కదా. నువ్వు మాట్లాడి మోడీకి వ్యతిరేకంగా నేను చూస్తా. ఒక మాట ఎందుకు ఎప్పుడు లేస్తే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అంటే బీజేపీ వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడారు. ఢిల్లీలో మొన్న మాట్లాడాల్సిందిగా మాట్లాడు చూస్తా. ఢిల్లీలో 11 మంది రాజ్యసభ సభ్యుల నీ రాజ్యసభ సభ్యులు మాట్లాడమను. దేశ పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు మీద ఎందుకు బడి ఆడుస్తున్నావా? రాష్ట్రానికి సంబంధించిన మాకు నిధులు ఇన్ని రావాలని మాట్లాడు. నీ దొమ్మేందో తేలిపోద్ది. ఏడొచ్చి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడటం కాదు. ఒకసారి బీజేపీని మాట్లాడి చూడరాదా?
ఏమవుద్దో నీ పరిస్థితి ఏందో. అందువల్ల ఇదంతా కానే కాదు. నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి డిస్కషన్ చేయటమే వేస్ట్ అని చెప్తుంటారు రాధాకృష్ణ గారు.